అంటే మా ప్రశ్నకు సమాధానం కరెక్ట్‌గా లేదు సార్. డీలిమిటేషన్ అనేది జరగాలంటే చాలా ప్రాసెస్ ఉంది. ఇటు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలి. చాలా కథ నడవాలి. ఒకవేళ డీలిమిటేషన్ అనేది లేకపోతే మీరు 29లో ఎమ్మెల్యేగా రేస్‌లో ఉంటారా? ఉండరా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మనకి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తారనేది డెసిషన్ మేకర్ మనం కాదు. నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకే మనం అందరం కూడా చేయాలి. ఇది పార్టీ ఒక అధిష్టానం ఉంటుంది. పార్టీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం ప్రకారము ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలనేది వాళ్ళకి డెఫినెట్గా ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇది ఇవాళ మనం డిస్కస్ చేసేది కాదు. ఎందుకంటే చాలా ఇఫ్స్ బట్స్ అని మీరు అన్నది చాలా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఉంటారో ఎవరు ఉండరో రేపు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు మనకి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏముంటుంది. ఇప్పుడు మీరు అక్కడ 2029 గురించి చెప్పంటే నాకైతే గట్టి ఉద్దేశం ఉంది. ప్రజలకి సేవ చేయాలి, పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యేగా గెలిచి నేను నా శక్తి మేరకు ఏం చేయగలను అది ప్రజలు చేయాలనే ఆలోచన నాకైతే గట్టిగా ఉంది. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశం ఖచ్చితంగా నేను పోటీ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను. సో డెఫినెట్గా మనకి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఎలా పోటీ చేయాలనేది డెఫినెట్గా చేస్తాము. మా అధినాయకుడు నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు, అలానే నారా లోకేష్ గారి ఆలోచన మేరకు. కానీ మీరు అన్నట్టు నేను భావిస్తున్నానంటే డీలిమిటేషన్ ఉంటుందని, అది ఆ మాటని మా అధినాయకుడు ఇప్పటికే ఒక 4-5 రోజుల ముందు ఆయన ఏం చెప్పారంటే కేంద్రానికి ఒక ప్రపోజల్ పంపిస్తూ మీరు పార్లమెంట్ని డివిజన్ చేయొద్దు, కాన్స్టిట్యున్సీని పెంచండి, పార్లమెంట్స్ని పెంచద్దు. ఎందుకంటే జనాలు ప్రాతిపదిన మీరు కాన్స్టిట్యున్సీని పెంచాలనుకుంటున్నారు. సో కాన్స్టిట్యున్సీస్ని అంటే స్టేట్లో కాన్స్టిట్యున్సీస్ని పెంచండి, కానీ పార్లమెంట్లని పెంచద్దు. ఉన్న పార్లమెంట్లని యాజ్ ఇట్ ఈస్ అలానే కంటిన్యూ చేయండి. ఆ పార్లమెంట్లోనే నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ పెంచుతాయని చెప్పి ఒక మాటనే ఆయన ఆల్రెడీ ఒక టీ ప్రింట్సో ఏదో ఒక మీడియా ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. అలానే ఒక ప్రపోజల్ని కేంద్రానికి పంపించడం జరిగింది. అలానే కాంగ్రెస్ కూడా మీకు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఇప్పటికే డీలిమిటేషన్ కమిటీని ఆల్రెడీ ఏర్పాటు చేసి ఈ కాన్స్టిట్యున్సీ ఎలా చేయాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రపోజల్స్ కూడా స్టార్ట్ చేశారు. అలానే దేశం మొత్తం కూడా ఇదే భావంతో వెళ్తుంది. సో ఇవన్నీ కూడా జరిగే దానికి ఆస్కారం ఉంది. లేని పక్షాన్ని కూడా డెఫినెట్గా ఇక్కడ ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఏదో కాన్స్టిట్యున్సీ నుంచి డెఫినెట్గా రిప్రజెంట్గా వచ్చే అవకాశం నాకు డెఫినెట్గా ఉందని నేను భావిస్తూ ఖచ్చితంగా నాకు ఆ అవకాశం రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. అలానే మా అధినాయకుడిని ఖచ్చితంగా కోరి 2029లో ప్రజల ముందుకు రావాలి, ఒక ఎమ్మెల్యేగా గెలుపొందాలని నేను ఆకాంక్షిస్తూ ఈరోజు నాకు మీరు అవకాశం కల్పించినందుకు మీకు అలానే మీ మెగా 9 టీవీ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను పోలంరెడ్డి దినేష్ తీవ్రంగా ఖండించారు. ఎందుకు వెన్నుపోటు దినం అంటున్నారు అర్థం కావట్లేదని. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి దాన్ని వెన్నుపోటు దినం అనాలని అంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీల కన్నా ఇంకా ఎక్కువే అమలు చేస్తూ ప్రజల మనసు దోచుకుంటున్నారని, ఈ ఇచ్చిన హామీలు అటు పెన్షన్ కావచ్చు, ఇటు సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నిన్న తల్లికి వందనం కావచ్చు, డిఎస్సి కావచ్చు, మొత్తం మళ్ళీ రేపు ఆగస్టులో ఇటు ఆ ఉచిత ఆర్టీసీ బస్సు వస్తుంది, మళ్ళీ రైతుకి భరోసా కూడా కల్పిస్తున్నారు. ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే ఎందుకు వెన్నుపోటు తినవాలని అంటున్నారని చెప్పి వైసీపీ నాయకులపైన దినేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేసి ఉన్న 11 సీట్లను 1-2 పెంచుకోవాలి, కానీ ఇలాంటి పనికిమాలిన ఆరోపణలుగా చేస్తే ఆ 11 సీట్లు కూడా సున్నాగా చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి దినేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో దినేష్ రెడ్డి వర్గానికి కొంచెం వాల్యూ తగ్గిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తమకు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని, మా మాట ఆమె గౌరవిస్తుంది, ఆమె మాట మేము కూడా గౌరవిస్తున్నామని, ఇదంతా ఒట్టి దుష్ప్రచారం అని చెప్పి తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా 2029లో డీలిమిటేషన్ జరిగే అవకాశాలు 100% ఉన్నాయని, ఖచ్చితంగా ఏదో ఒక చోటు నుండి ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలకు సేవ చేసుకున్న అదృష్టం నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని చెప్పి దినేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరులోని దినేష్ రెడ్డి నివాసం నుండి.